కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వారం రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటే వాటికి పోటీగా చికెన్ ధరలు కూడా పెరిగిపోతుండడం సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. గత వారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో స్కిన్లెస్ చికెన్ కిలో 200 నుంచి 220 రూపాయలుండగా విత్ స్కిన్ అయితే 180 రూపాయల నుంచి 200 వరకు పలికింది. తాజాగా స్కిన్లెస్ చికెన్ కిలో 300 దాటిపోగా విత్ స్కిన్ 280 రూపాయల వరకు ఉంది. ఒక్క వారంలోనే ఇంతలా పెరిగిపోయిన ధరలు చూసి చికెన్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు. అయితే ఓవైపు చికెన్ ధరలు మండిపోతుంటే కోడిగుడ్ల ధరలు తగ్గడం గమనార్హం. గత వారంలో 7 రూపాయలు పలికిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో 5 రూపాయలకు పడిపోయింది. అయితే కోడిగుడ్ల ధరలు ఇంతకన్నా తగ్గే ఛాన్స్ లేదని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. చికెన్ ధరలు మాత్రం ఎండలు పెరిగే కొద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఎండల తీవ్రత పెరిగితే కోళ్లు చనిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల డిమాండ్కు తగినంత లభ్యత లేక ధరలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు. చికెన్ రేట్లు పెరగడానికి కోళ్ల దానా ధరలు పెరగడం కూడా ఓ కారణమని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. కోళ్ల దానాలో ఉపయోగించి సోయా, మొక్కజొన్న వంటి పంటల దిగుబడి పడిపోవడంతో మార్కెట్లో వీటి ధర పెరిగిపోతుంది. దీంతో చికెన్ రేట్లు కూడా పెంచాల్సి వచ్చిందంటున్నారు. వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా ఫామ్లో ఉండే కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, దీనికి తోడు అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని చెప్తున్నారు.